హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అనిమే అడ్డా తెలుగు 247. ఈ వీడియో స్టార్టింగ్లోనే నేను చెప్పాలని అనుకుంటున్నా, దట్ ఈస్ రెస్ట్ ఇన్ పీస్ ది హానర్డ్ వన్, ది గిఫ్టెడ్ వన్, ది గోట్ అండ్ ది గ్రేటెస్ట్ సాతురో గోజో. వి నెవర్ థాట్, ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా అవుతుందని. బికాజ్ ఇన్ చాప్టర్ 235లో ఒకవేళ మీరు రీడ్ చేసి ఉంటే వి ఆల్ నో దట్ సాతురో గోజో విన్స్ అండ్ సుకున చనిపోతాడు అని అనుకుంటాం. బట్ ది ఆథర్ జీజే వాజ్ లైక్ ఇంకా అయిపోలేదు, ఇప్పుడే బ్యాటిల్ స్టార్ట్ అయిందని. ఇన్ చాప్టర్ 236లో స్పాయిలర్స్ చూసిన తర్వాత గోజో ఫ్యాన్స్ ట్విట్టర్లో మొత్తం ట్రెండింగ్ నడుస్తుంది ఆన్ జేజేకే ఆథర్ జీజే మీద. బికాస్ గోజో అండ్ లైక్ జీజే వెన్ ఐ క్యాచ్ యూ, ఇది ఆల్ ఓవర్ ట్రెండ్ నడిచింది అన్నమాట. ఇది చూసిన తర్వాత మనం చెప్పుకోవచ్చు దట్ గోజో ఎంత ఇంపార్టెంట్ క్యారెక్టరో అండ్ పాపులర్ అండ్ పవర్ఫుల్ క్యారెక్టర్ అని. అండ్ నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అండ్ ఐ థింక్ మీరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. అండ్ ఇంకా చాప్టర్ స్టార్ట్ అవుతుంది లైక్ ఫ్రమ్ గోజో ఇన్ లాస్ట్ మూమెంట్స్ ఆఫ్ హిస్ డెత్ హీ విల్ సీ సమ్ ఫ్లాష్ బ్యాక్. లైక్ గేటో అండ్ గోజో ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు. అండ్ గోజో ఈజ్ ఆల్వేస్ టాకింగ్ విత్ యాటిట్యూడ్ యాజ్ టు గేటో, మన అందరికి తెలిసిందే. అండ్ మనం సీజన్ 2లో కూడా చూసాం వీళ్ళ ఫ్రెండ్షిప్ బాండింగ్, అండ్ మనం కూడా వాళ్ళ ఫ్రెండ్షిప్ బాండింగ్ని చూసి ఇన్స్పైర్ కూడా అవ్వాము. బట్ మనకి తెలుసు సీజన్ 2 ఎండింగ్ ఎలా అయింది అని. దట్ ఫీల్స్ బ్యాడ్ ఫర్ మీ. దాని తర్వాత మనం చూస్తాము గోజో గేటోకి అండ్ వాళ్ళ స్టూడెంట్స్ని కూడా చెప్తాడు లైక్ వెన్ యూ డై యూ విల్ బి అలోన్ అని. అండ్ గోజో కూడా అంటాడు ఐ హోప్ ఇది ఇమాజినేషన్ అయి ఉండవచ్చు అని నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది. గోజో వాస్ ట్రయింగ్ టు సే సంథింగ్, ఏదో చెప్పాలని అనుకుంటున్నాడు లైక్ సమ్ కైండ్ ఆఫ్ డిజైర్స్ ఆర్ సంథింగ్ రిలేటెడ్ టు పాస్ట్. బట్ మనకి దీని గురించి ఐడియానే లేదు, బికాస్ గోజో పాస్ట్ గురించి అంతా మనకి చూపించలేదు. మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ వచ్చేసి మనకి ఫ్యూచర్లో చూపించే అవకాశం ఉండవచ్చు. అండ్ ఇది విన్న తర్వాత గేటో అంటాడు హూ కేర్స్. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం మనకి గోజో వాళ్ళ ఫాదర్ని చూపించారు. అండ్ మనం గోజో వాళ్ళ ఫాదర్ని యాక్షన్లో చూడవచ్చు సిన్స్ హీ లెఫ్ట్ విత్ హిమ్ షోకో. అండ్ షోకో కూడా వచ్చే ఛాన్స్ ఉంది ఫ్యూచర్లో. వీళ్ళ ఇద్దరి గురించి మనకి ఫ్యూచర్లో తెలిసిపోతుంది. అండ్ దీని తర్వాత గేటో గోజోని ఇలా అడుగుతాడు, హౌ ఇస్ ద కింగ్ ఆఫ్ ది కర్డ్స్? కింగ్ ఆఫ్ ది కర్డ్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు అని అడుగుతాడు. అండ్ గోజో దానికి రిప్లై ఇస్తాడు లైక్ చాలా స్ట్రాంగ్ ఉన్నాడు సుకున. అండ్ ఒకవేళ సుకున దగ్గర మెగుమి బాడీ లేకున్నా తను చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు అని చెప్తాడు. ఇది విన్న తర్వాత గేటో కూడా సర్ప్రైజ్ అవుతాడు లైక్ గోజో సుకున గురించి ఇలా మాట్లాడుతున్నాడని. బికాస్ గోజోకి స్టార్టింగ్ నుంచే తెలుసు సుకున ఈజ్ మోర్ స్ట్రాంగర్ దెన్ హిమ్. అండ్ ఈ చాప్టర్లో గోజో కూడా అడ్మిట్ చేస్తాడు ఈ మాటని. సో ఈ బ్యాటిల్లో సుకున ఆల్అవుటే వెళ్ళలేదు అసలు, తను జస్ట్ డొమైన్ ఎక్స్పాన్షన్ చేస్తాడు అంతే. అండ్ మనం ఆల్రెడీ చూసాం సీజన్ 2లో సుకునకి ఫైర్ అబిలిటీస్ అండ్ డిఫరెంట్ టెక్నిక్స్ కూడా ఉన్నాయి. అది మనం ఆల్రెడీ జోగో మీద చూసాము. కానీ గోజో మీద ఆల్అవుట్ వెళ్ళలేదు, మొత్తం ఫైట్లో తను జస్ట్ డొమైన్ ఎక్స్పాన్షన్ చేశాడు, దట్స్ ఇట్. అండ్ మన గోజో కూడా ఆల్అవుట్ వెళ్ళలేదు బికాస్ సుకున దగ్గర మెగుమి బాడీ ఉంది. ఇఫ్ హీ గోస్ ఆల్ అవుట్ దెన్ మెగుమి డేంజర్లో ఉంటాడు. సో ఇది గోజోకి ఒక డిసడ్వాంటేజ్ అని చెప్పవచ్చు. అండ్ ఫైట్ స్టార్టింగ్లోనే గోజో ఇలా చెప్తాడు లైక్ ఐ క్యాంట్ హోల్డ్ బ్యాక్ బికాస్ ఆఫ్ మెగుమి, ఐ విల్ గో ఆల్ అవుట్. బట్ తను ఆల్ అవుటే వెళ్ళలేదు, అటాక్ చేయలేదు. బికాజ్ వి ఆల్ నో గోజో తన స్టూడెంట్స్ కోసం తను చావడానికైనా సిద్ధమవుతాడు. కానీ సుకున గోజో మీద ఆల్ అవుట్ వెళ్ళలేదు, మొత్తం ఫైట్లో తను జస్ట్ డొమైన్ ఎక్స్పాన్షన్ చేశాడు, దట్స్ ఇట్. అండ్ మన గోజో కూడా ఆల్ అవుట్ వెళ్ళలేదు బికాస్ సుకున దగ్గర మెగుమి బాడీ ఉంది. ఇఫ్ హీ గోస్ ఆల్ అవుట్ దెన్ మెగుమి డేంజర్లో ఉంటాడు. సో ఇది గోజోకి ఒక డిసడ్వాంటేజ్ అని చెప్పవచ్చు. అండ్ ఫైట్ స్టార్టింగ్లో గోజో ఇలా చెప్తాడు లైక్ ఐ క్యాంట్ హోల్డ్ బ్యాక్ బికాస్ ఆఫ్ మెగుమి, ఐ విల్ గో ఆల్ అవుట్. గోజో ఏమనుకుంటాడంటే ఫస్ట్ తన డిఫరెంట్ టెక్నిక్స్ యూజ్ చేసి మెగుమిని కాపాడి అండ్ దెన్ హీ విల్ గో ఫర్ అటాక్ ఆన్ సుకున అని అనుకుంటాడు. అండ్ మన గోజో తను నేర్చుకున్న అన్ని టెక్నిక్స్, పవర్స్ అండ్ డిఫరెంట్ స్ట్రాటజీస్ యూజ్ చేసిన తర్వాత కూడా సుకున తను జస్ట్ డొమైన్ ఎక్స్పాన్షన్ యూజ్ చేస్తాడు. అండ్ గోజో ఫీల్స్ లైక్ సుకున తన ఆల్ పవర్స్ని యూజ్ చేస్తలేడు. అండ్ వి ఆల్ నో దట్ సుకున చాలా పవర్ఫుల్ అని, తన రీజనరేషన్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది అని. సో మనకి తన పవర్స్ గురించి మాత్రం ఈ ఫైట్లో చూపించలేదు బికాస్ తను జస్ట్ డొమైన్ ఎక్స్పాన్షన్ యూజ్ చేస్తాడు అగెనిస్ట్ గోజో. అండ్ గోజో కూడా గేటోతో ఇలా అంటాడు, నువ్వు కూడా అక్కడ ఉంటే నన్ను బ్యాక్ నుంచి సపోర్ట్ చేసేవాడివి అండ్ నాకు మోటివేషన్ కూడా వచ్చేది అండ్ నేను సాటిస్ఫై కూడా అయ్యేవాడిని అని. అండ్ గోజో ఆల్సో హ్యాపీ బికాస్ తను టైం వల్ల అండ్ డిసీజ్ వల్ల చనిపోలేదు, తను ఒక స్ట్రాంగర్ చేతిలో చనిపోయాడని. అండ్ దీని తర్వాత నానమి వచ్చి చెప్తాడు నాకు అసలు నచ్చలేదు నువ్వు వచ్చి ఇలా మాట్లాడుతుంటే అని.
ఇది విన్న తరువాత గోజో నానామికి థ్యాంక్ యూ అని చెప్తారు. అండ్ సడన్ గా మనం చూస్తాము గోజో నీళ్ళ మీద పడి ఉంటాడు, కట్ ఇన్ హాఫ్. రెస్ట్ ఇన్ పీస్ సాతురో గోజో. ది వే హీ డైడ్. నాకు మాత్రం యాజ్ ఏ గోజో ఫ్యాన్ నేను చూడలేకపోయాను అసలు ఈ ప్యానెల్. అండ్ సుకునా ఫ్యాన్స్ కూడా ఇది ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. సుకునా కిల్ గోజో లైక్ క్రేజీ బ్రో, బికాజ్ ఇది చాలా బ్రూటల్ డెత్ అని చెప్పవచ్చు జుజుత్సు కైసన్ సీజన్లోనే. అండ్ ఈ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్, పాపులర్ అండ్ ఫ్యాన్ బేస్ కూడా చాలా ఉంది. అట్లాంటి క్యారెక్టర్ని ఇంత బ్రూటల్గా చూపించడం లైక్ ఐఎమ్ స్పీచ్లెస్. సో గైస్, ఎగ్జాక్ట్లీగా ఎలా చంపాడు గోజోని అని మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం, లైక్ హౌ సుకునా కిల్డ్ గోజో అని. నెక్స్ట్ వీడియోలో మనం దీని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. నెక్స్ట్ ఏ యానిమే థియరీ ఆర్ ఎక్స్ప్లెనేషన్ కావాలో కామెంట్ చేయండి. అండ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్, బికాజ్ ఇలాంటి యానిమే రిలేటెడ్ ఎక్స్ప్లెనేషన్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. సో మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ సో you don't miss my videos. I will see you in next video. Take care. Bye.